బ్రో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో 2024 ఏ పార్టీ అధికారంలో రావాలని మీరు కోరుకుంటున్నారు? సో నేను ఇదే క్వశ్చన్ మనకు కాలేజ్కి వెళ్ళి అడిగాను. నిజంగా వచ్చే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ ఎట గెలిస్తే బాగుంటుంది అంటే వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ మాకు ఏం చెప్పారంటే, అన్న మాకు మంచి చదువుకున్న వ్యక్తి కావాలన్న, అన్న మాకు రౌడీజామ్లు ఇట్లాంటి మాకు వద్దన్న, మనీ మాఫియా మీడియా ఉన్న వాళ్ళు మాకు వద్దన్న, ప్రజలకు దగ్గర ఉండేవాళ్ళు, నిజంగా ఆల్రెడీ సీఎం చేసిన వాళ్ళు, ఆల్రెడీ రాజకీయం తెలిసిన వాళ్ళు, లైక్ అమ్మాయిలకు బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే మనకు ఒక డైలాగ్ ఉంటుందన్న, గాంధీ చెప్పాడు, ఎప్పుడైతే ఒక అమ్మాయి 12 గంటల టైంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుందో అప్పుడు నిజమైన స్వాస్థ్యం వచ్చినట్టు. ఆ డైలాగ్ నెరవేర్చే దమ్ము సత్తా ఉన్నవాడు పవన్ కళ్యాణ్. సో ఆల్రెడీ విజన్ మీరు అని ఇప్పుడు హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది, చాలా కేటర్ మాట చెప్పాడు, దీనికి పునాదులు వేసింది చంద్రబాబు నాయుడు అన్న. సో వాళ్ళిద్దరు వస్తే బాగుంటుంది అనుకున్నా. సో అది నా లక్ ఏంటంటే, సో నా లక్ కదా చాలా మంది లక్ ఏంటంటే వాళ్ళిద్దరు అలయన్స్లో వస్తాను కాబట్టి వాళ్ళిద్దరు గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో నేను ఒక విషయం చెప్తున్నా అండి, నిజంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి నేను చెప్తున్నా, నీతి నిజాతి నిలుపుతూ రూపం, మంచితనానికి మారిపోయారు, అమ్మలా భుజం తట్టే నైజం, నాన్నలా ప్రేమించే గుణం, ఎల్లవేళ కాపాడుకునే సైన్యం, అది పవన్ కళ్యాణ్ అంటే. ఇప్పుడు మీరు చూడండి, వేరే పార్టీలతో పోతే వేరే పార్టీ కార్యకర్తలు రౌడీలను తయారు చేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లీడర్లను తయారు చేస్తారు. అదే పవన్ కళ్యాణ్ ఒక గొప్పతనం. సో మీరు చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి, చంద్రబాబు శిష్యుడే. సీతక్క కానీ లైక్ రేవంత్ రెడ్డి కానీ. సో లీడర్ వాడు ఏదో మీడియా ముందుకు వచ్చి 2 డైలాగులు చెప్పినంత మాత్రం లీడర్ అయిపోడు. లీడర్ ఇస్ వన్ హూ క్రియేట్స్ మోర్ లీడర్. లీడర్ అంటే 10 మంది లీడర్ తయారు చేసే లీడర్ అంటారు. సో ఈ రకంగా చూసుకున్నా, సో నాకేం టీడీ వాళ్ళు డబ్బులు లేదో, నాకు జనసేన డబ్బులు చెప్పమని, కానీ నాకు అనిపించింది ప్రజలకు అయితే ప్రజలు కోరుకుంటారు, మార్పు కోరుకుంటారు అన్న ఫీలింగ్ ఉంది. సో ఈ ప్రజలు ఈసారి అయితే సెంటిమెంట్గా వెళ్ళాలని ఫీలింగ్ లేదు, రాజన్న తర్వాత మరో రాజన్న వచ్చాడు అన్న ఫీలింగ్ లేరు. ప్రజలు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని కోరుకుంటారు. సో పవన్ కళ్యాణ్ అంటే, పవన్ కళ్యాణ్ గురించి చాలా మంది మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళి అంటే మీకు ఇంట్రెస్ట్ మీకు కూడా పెళ్లి చేసుకోండి, దాని తప్పేముంది. సో మొన్న ఎందుకు జగన్ వాళ్ళ తాతకి 3 పెళ్ళిళ్ళు అయినాయి, తప్పేముంది. ఎప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మీకు దమ్ము ధైర్యం అంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఎదుర్కొని కానీ, ఏదో తన పర్సనల్ లైఫ్, తన వ్యక్తిగతాన్ని అనవసరం వ్యక్తిగతంగా మారుతుంటే చూడన్న, జగన్ సొంత చెల్లి బయటికి వెళ్ళిపోయాం షర్మిల. సో కుడి భుజంలో పనిచేసి షర్మిల బయటికి వెళ్ళిపోయింది. సో సొంత మమ్మీ ఓటేది అంటుంది, సొంత పిన్ని కూతురు సొంత చెల్లి కూడా ఓటేది అంటుంది. సొంత కుటుంబంలో నీకు మద్దతు లేనప్పుడు సొంత పార్టీ వాళ్ళు ఇట్లా మద్దతు, పార్టీ వాళ్ళు ఎలా ఓట్లేస్తారు చెప్పు. సో ఎప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత మారుతుంది, 100% మేము కూడా వ్యక్తిగతంగా డామేజ్ చేస్తాం. సో మంది బైరెట్ సిద్ధార్థకు మాట్లాడన్న. సో పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ వచ్చి రాజకీయాలు కొడుతున్నారు, రాజకీయ డైలాగ్ వచ్చి సినిమాలు కొడుతారు. మీరేమో విఎం సినిమా తీసుకోవచ్చు, మీరేమో యాత్ర తీసుకోవచ్చు, యాత్ర 2 తీసుకోవచ్చు, కమ్మరాజ్యం కడపరెడ్లను తీసుకోవచ్చు. సో మీరు తీసుకుంటే తప్పలేదు. పవన్ కళ్యాణ్ దాన్ని చెప్తే మాత్రం ఎక్కడో పోతారు. నిజంగా ఏం రాజకీయాలైనా వాడు ఆర్జీవి ఉన్నాడు, ప్యాకేజ్ స్టార్, వాడు అంటే పవన్ కళ్యాణ్ మీద ట్రోల్, వాడు సొంత వాడు మన గురించి మాట్లాడే ప్రపంచంలో ఒక వింత జీవి అంటే రాజీవి. వాడు నిజం వింత జీవి అన్నాడు. నేను అప్పట్లో ఆర్జీవి అంటే ఒక వ్యక్తి, ఆర్జీవి ఇన్స్పైర్ తీసుకుని ఐపీఎస్ అయిన వ్యక్తి ఈరోజు ఆర్జీవితో ఒక అమ్మాయిని కాలనీ నోట్లో పెట్టుకోవటాలు ఎవడన్నా వాడు ఆర్జీవి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత దమ్ము మనకు లేదు. పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. వాడు అంటే ప్రతిసారి ప్యాకేజ్ స్టార్ అంటారు. ప్యాకేజ్ స్టార్ నువ్వు రా బాబు, ప్యాకేజ్ స్టార్ నువ్వు, ప్యాకేజ్ తీసుకుని సినిమా తీసాడు నువ్వు. నీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత దమ్ము నీకు లేదు. పవన్ కళ్యాణ్ జోలికి వస్తున్నా ఊరుకునే ప్రసక్తి లేదు. డిపాజిట్లు కూడా చెప్తాను కదా, డిపాజిట్లు కూడా అట్లీస్ట్ మనం చూసిన తెలంగాణలో బర్రెలెక్కన వ్యక్తిగత ప్రజలు నేను నమ్మితే మాత్రం 100% ₹1 ఇవ్వకుండా నేను గెలిపిస్తారు. గెలిపిపోవడం ఒక మెజారిటీ ఇస్తారు. బర్రెలెక్కన వ్యక్తికి 7,000 ఓట్లు పడ్డాయన. సహజంగా రాజకీయంగా తను వేరే డబ్బులు ఇస్తారు, కానీ ఇక్కడ ప్రజలు తనకే డబ్బులు ఇచ్చారు. సో ఆ రకంగా ఇప్పుడు పిఠాపురంలో రాజ్యం మాత్రం పోటేస్తే చూస్తారు, లైవ్లో మన మహిళలు చెప్పులు తీసుకుని కొడతారన్న. ఇంకా ఒక మహిళ లీడర్ని పట్టుకొని నేను నీతోటి పార్నోగ్రఫీ సినిమా ఇస్తాను వ్యక్తి ప్రజలు ఇస్తారు, ఊరుకోదు. ఏదో సినిమాలో వాగినంత మాట్లాడిన రాజకీయాలు మాట్లాడితే మాత్రం ఎవడు ఊరుకోడా. 100% నీకు రాజకీయాలకు వచ్చి మాట్లాడిన అప్పుడు నీకు స్వాగతిస్తాము. సో ఏదో నువ్వు మీడియా ముందు మాట్లాడుకునే ఏది మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. సో ఎనీవే అని చెప్తాను కదా బ్రో, నేను వాళ్ళ గురించి మాట్లాడతా, మాకు నేర్పించింది, మా గురువు మాకు నేర్పించింది, ఎవరి గురించి మేము బ్యాడ్గా మాట్లాడము. మా జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోము. సో ఈసారి మీరు సిద్ధమైతే మేము కూడా సిద్ధమే 100%. ఈసారి జనసేన జెండా ఎగరేస్తాం, సైకిల్ జెండా ఎగరేస్తాం. ఈసారి పవన్ కళ్యాణ్ నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విద్యత చూపుతానే మాట అసలు నెరవేరుతుంది. రాసి పెట్టుకోండి అంతే.